హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైవ్ టు ట్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మీకు స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీతో ఒక 2 పాయింట్లు మాట్లాడతాను. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మీరు ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ చేసి రియల్ మనీ అయితే పెట్టండి. అంతవరకు రియల్ మనీ అయితే పెట్టకండి. ఎందుకు చెప్తున్నో వినండి. ఓకే, ఇక టైం వేస్ట్ చేయకుండా స్ట్రాటజీలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడైతే ఇండికేటర్, సపోర్ట్, రెసిస్టెన్స్ అన్నీ అయితే రిమూవ్ చేస్తాను. ఇక్కడ కేవలం ఈ యొక్క స్ట్రాటజీతో మాత్రమే మనం ట్రేడ్ చేస్తాం. ఈ యొక్క స్ట్రాటజీకి 2 ఇండికేటర్స్ అలాగే 2 క్యాండిల్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 ఇండికేటర్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఆ 2 ఇండికేటర్స్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుందాం. అలాగే ఆ ఇండికేటర్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత స్ట్రాటజీలోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసి ఈఎంఏ మూవింగ్ యావరేజ్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఈఎంఏ వాల్యూస్ వచ్చేసి డిఫాల్ట్గా ఉంచేయండి. ఇక్కడ లెంత్ 9, స్మూతింగ్ 5 ఎలా ఉన్నాయో అలాగే ఉంచేయండి. నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి స్టోకాస్టిక్. ఈ యొక్క ఇండికేటర్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, ఇక్కడైతే ఇన్పుట్స్ నేను ఆల్రెడీ మార్చుకున్నాను. మీకోసం ఒకసారి రీటెస్ట్ చేసి ఈ యొక్క ఇక్కడ ఏ వాల్యూ మార్చాలి అనేది చూపిస్తాను. ఓకే, ఇక్కడ లెంత్ దగ్గర 6 పెట్టుకోండి, స్మూతింగ్ దగ్గర 4 పెట్టుకోండి, స్మూతింగ్ దగ్గర 3 పెట్టుకోండి. ఈ స్టోకాస్టిక్ యొక్క సెట్టింగ్స్ అయితే మార్చుకోండి. అలాగే ఇప్పుడు స్టైల్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి కే అండ్ డి లైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా, బ్లూ కలర్ అలాగే ఆరెంజ్ కలర్. ఆ కలర్స్ అలాగే వదిలేయండి. అలాగే ఇక్కడ అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ ఉన్నాయి చూడండి. ఈ యొక్క వాల్యూ వచ్చేసి 80, అలాగే లోవర్ లిమిట్ యొక్క వాల్యూ వచ్చేసి 20. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది ఆ యొక్క లైన్స్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క 80 అనండి డ్రా చేస్తానో మీకు క్లారిటీగా ఉంటుంది. ఇక్కడైతే జూమ్ చేసుకుందాం. జూమ్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది 80, ఈ యొక్క లైన్ వచ్చేసి 20. ఎప్పుడైతే బ్లూ అండ్ ఆరెంజ్ నియర్ 80 దగ్గర కానీ లేదా 80 క్రాస్ చేసినా మనకి ఏంటంటారంటే ఓవర్ బాట్ అంటారు. అంటే అప్పటికే ఎక్కువగా కొనేశారు, అక్కడి నుంచి కిందకి పడే అవకాశాలు ఉన్నాయని ఈ యొక్క 2 లైన్స్ అయితే మనకి ఇండికేట్ చేస్తాయి. అలాగే మనకి ఇక్కడ 50 మిడ్ రేంజ్ అంటారు. ఆ మిడ్ రేంజ్ కూడా మనం మెన్షన్ చేసుకుందాం. మిడ్ రేంజ్ 50 కూడా మెన్షన్ చేసుకుందాం. ఓకే, అలాగే అదే 2 లైన్స్ నియర్ 20 దగ్గర ఉంటే, 20 క్రాస్ చేసిన 20 దగ్గరలో ఉన్న దాన్ని ఓవర్ సోల్డ్ అంటారు. అంటే అక్కడ ఏంటంటే అప్పటికే సెల్లర్స్ చాలా అమ్మేశారు. అంటే ఇక్కడి నుంచి ఏంటంటే మార్కెట్ అనేది పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా వెళ్ళిపోద్దని కాదు, అవకాశం ఉంది. అది కూడా మనం ఒక కన్ఫర్మేషన్ తీసుకుంటాం అన్నమాట. ఇండికేటర్ అనేది ఓవరాల్గా అర్థమైంది కదా. ఇప్పుడు స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. దీన్ని అయితే మినిమైజ్ చేసుకుందాం. ఈ యొక్క స్ట్రాటజీ ఈరోజు లైవ్లో ట్రేడ్ చేశాను. ఇది మీకు సాటర్డే అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఈ యొక్క స్ట్రాటజీ ఏ విధంగా అప్లై అవుతుందో ఇప్పుడైతే చూద్దాం. అలాగే స్టాప్ లాస్, ఎంట్రీ, టార్గెట్ కూడా ఇప్పుడైతే చెప్తాను. ఓకే, స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, 9EMA ఉంది కదా, 9EMA ఏ క్యాండిల్కి అయితే టచ్ అవ్వలేదో ఆ క్యాండిల్ని మనం తీసుకుంటాం. అంటే టచ్ అవ్వకుండా 2 క్యాండిల్స్ ఉంటాయి, ఆ 2 క్యాండిల్స్ తీసుకుంటాం. ఆ 9EMAకి 2 క్యాండిల్స్ టచ్ అవ్వకుండా ఉన్న దగ్గర మనం అయితే ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేస్తాం. ఓకే, డేట్ వచ్చేసి 30 వెడ్నెస్డే. ఆ రోజు అయితే మనకి ఎన్ని ట్రేడ్స్ వచ్చాయి, ఈ స్ట్రాటజీ ఏ విధంగా అప్లై అయిందని చూద్దాం. 9EMAకి ఈ క్యాండిల్ టచ్ అయింది, ఈ క్యాండిల్ టచ్ అయింది, ఈ క్యాండిల్ టచ్ అవ్వలేదు, ఈ క్యాండిల్ టచ్ అయింది, ఈ క్యాండిల్ టచ్ అయింది, ఈ క్యాండిల్ టచ్ అయింది,
ఈ క్యాండిల్ ఏంటంటే టచ్ అవ్వలేదు. ఇక్కడ చూసారు కదా, ఈ క్యాండిల్ టచ్ అవ్వలేదు, ఈ క్యాండిల్ కూడా టచ్ అవ్వలేదు. ఎక్కడైతే బ్లూ అండ్ బ్లాక్ కలర్ టచ్ అవ్వకుండా ఉంటాయో అక్కడ మాత్రమే ఎంట్రీ ప్లేస్ చేస్తాం. 2 గ్రీన్లైనా 2 బ్లాక్లైనా టచ్ అవ్వకుండా ఉన్నా అక్కడైతే ఎటువంటి ఎంట్రీ అయితే ప్లేస్ చేయం. ఓకే కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాలేదంటే నాకు ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ అయితే చేయండి. ఓకే, ఇక్కడైతే చూడండి, ఈ యొక్క హై, ఈ యొక్క లో, ఈ 2 క్యాండిల్స్ యొక్క హైలో ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. చూడండి, ఒకవేళ హై బ్రేక్ అయితే పైకి తీసుకుంటాం, కిందకి బ్రేక్ అయితే మనం కిందకి తీసుకుంటాం. ఏ క్యాండిల్ అయితే బ్రేక్ అవుతుందో ఆ స్టోకాస్టిక్ ఇండికేటర్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క 2 లైన్స్ ఓవర్ బాట్లో ఉన్నాయా లేదా ఓవర్ సోల్డ్లో ఉన్నాయా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ యొక్క బ్లాక్ క్యాండిల్ అనేది ఆ లైన్ బ్రేక్ చేసింది. వెంటనే మనం ఏం చేయాలి, స్టోకాస్టిక్ దగ్గరికి రావాలి. ఇక్కడ చూసారా, ఆ బ్రేక్ చేసిన క్యాండిల్ నియర్ 80 దగ్గర ఉంది. 80 దగ్గర ఉంది కాబట్టి ఎంట్రీ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక పాయింట్, ఈ యొక్క బ్రేక్ ఇన్ క్యాండిల్ ఉంటుంది కదా, ఆ క్యాండిల్ తిన్నంగా ఇక్కడ మనకి 2 లైన్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి. ఆ 2 లైన్స్ మినిమం 40 అబవ్ ఉంటేనే మనకి ఇక్కడ ఎంట్రీ అనేది ప్లేస్ చేయాలి. అలాగే ఓవర్ బాట్లో ఉంటేనే ప్లేస్ చేయాలి. ఇక్కడ మీకు 2 పాయింట్స్ చెప్పాను. బ్రేక్ అయిన క్యాండిల్ ఈ యొక్క 2 లైన్స్ మినిమం 40 అబవ్ ఉండాలి. అలాగే ఈ 2 లైన్స్ ఓవర్ బాట్లో ఉండాలి. ఓకేనా, మనం కిందకి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ఓవర్ బాట్లో ఉండాలి. ఒకవేళ పైకి తీసుకోవాలనుకుంటే ఓవర్ సోల్డ్లో ఉండాలి ఈ ఇండికేటర్ అనేది. ఓకేనా, చూడండి, ఈ యొక్క బ్రేక్ అయిన క్యాండిల్ మినిమం 50 అబోవ్లోనే ఉంది కాబట్టి మనం అయితే ఈ యొక్క ఎంట్రీని ప్లేస్ చేద్దాం. రిస్క్ అనేది ఎవరు ఎంత బేర్ చేయగలరో అంత బేర్ చేయండి. ఒకవేళ మేము ఎక్కువ రిస్క్ బేర్ చేయలేము అనుకుంటే ఇక్కడ ఫిబొనాచి టూల్ ఉంది కదా, ఈ టూల్ దగ్గరికి వెళ్ళి ఈ హై నుంచి ఈ యొక్క బ్రేక్ అయిన క్యాండిల్ లో పెట్టుకోండి. అక్కడ 0.5 0.6 ఉంటుంది కదా, అక్కడ ఒక జోన్ గీసుకోండి. దానిపైన మీ యొక్క స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఎవరైతే ఎక్కువగా స్టాప్ లాస్ అనేది బేర్ చేయలేరో. ఓకే కదా, ఇప్పుడు మన యొక్క స్టాప్ లాస్ వచ్చేసి 30 పాయింట్స్, టార్గెట్ వచ్చేసి 60 పాయింట్స్. మనకి 1:2 అనేది టార్గెట్ హిట్ అయింది. ఇది ఎలా చెప్పడమే కాదు, నేను ఈరోజు లైవ్లో ట్రేడ్ చేశాను. ఆ లైవ్ ట్రేడ్ కూడా మీకు చివరిలో పెడతాను. ఏ విధంగా చేశాను అనేది కూడా అక్కడ చూడండి. ఈ యొక్క స్ట్రాటజీ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో అక్కడ ఎంట్రీ కూడా నేను అలాగే ప్లేస్ చేశాను. మీకైతే వీడియో చివరిలో వస్తుంది, అదే స్ట్రాటజీ అయ్యాక వస్తుంది, చూడండి. రోజుకి 2 or 3 ట్రేడ్స్ మాత్రమే చేయండి, అంతకు మించి చేయకండి. చూడండి, ఈ యొక్క బ్లాక్ క్యాండిల్ మూవింగ్ యావరేజ్కి టచ్ అవ్వలేదు, ఈ యొక్క రెడ్ క్యాండిల్ మూవింగ్ యావరేజ్కి టచ్ అవ్వలేదు. చూసారు కదా, ఇప్పుడు దాని యొక్క హై లో డ్రా చేసుకుందాం. ఈ క్యాండిల్ అయితే బ్రేక్ ఇచ్చింది కదా, ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది. దాని తిన్నగా మనం ఏం చేస్తాం, స్టోకాస్టిక్ దగ్గరికి వచ్చి ఆ యొక్క వాల్యూ ఎక్కడ ఉంది 30, ఇక్కడ 60 బిలో ఉంటేనే పైకి ఎంట్రీ ఇవ్వండి. పైకి వెళ్తుందని బై చేయాలనుకుంటే 60 బిలో ఉండాలి. 33 దగ్గర ఉంది కాబట్టి మనం అయితే బై చేసుకోవచ్చు. మనం ఎంట్రీ అయితే ఇక్కడ ప్లేస్ చేద్దాం. టార్గెట్ వచ్చేసి 40 పాయింట్స్ ఇచ్చింది. స్టాప్ లాస్ వచ్చేసి 35 అంటే 1:1 అనుకోండి. ఓకేనా, ఇంకొక విషయం, ఇది సైడ్ వేస్లో ఉండేటప్పుడు ఈ యొక్క స్ట్రాటజీ అనేది వర్క్ అవ్వదు. ఖచ్చితంగా వాలటాలిటీ ఉండాలి. ఎక్కువ వాలటాలిటీ ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క స్ట్రాటజీ అనేది వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ చూద్దాం. బ్లూ క్యాండిల్ అలాగే బ్లాక్ క్యాండిల్ ఈ యొక్క మూవింగ్ యావరేజ్కి అయితే టచ్ అవ్వలేదు.
ఇక్కడ మనం హై ఎండ్లో మార్క్ చేసుకుందాం. ఈ యొక్క లైన్ ఎప్పుడైతే మనకు బ్రేక్ అవుతుందో అప్పుడు మనం అయితే ఎంట్రీ ప్లేస్ చేస్తాం. చూడండి, ఈ యొక్క బ్రేక్ అయింది క్యాండిల్. బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వగానే మనం ఏం చేయాలి, వెంటనే స్టోకాస్టిక్ దగ్గరికి రావాలి. దీని యొక్క వాల్యూ వచ్చేసి 57. అబోవ్ 40 ఉన్నప్పుడు మనం తీసుకోవచ్చు. అందువల్ల మనం ఇక్కడ ఎంట్రీ ప్లేస్ చేస్తాం. చూడండి, మనకైతే ఇక్కడ చాలా మంచి మూవ్ వచ్చింది. 40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నా. ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అయితే టార్గెట్ హిట్ అయింది. ప్రీవియస్ డేకి వెళ్దాం. డేట్ వచ్చేసి 29 ట్యూస్డే. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడు వదిలేయండి, చెప్పడం మర్చిపోయాను. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టు. ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడు వదిలేయండి. మూవింగ్ యావరేజ్ టచ్ అవ్వకపోయినా ఫస్ట్ క్యాండిల్ వదిలేయండి. ఈ క్యాండిల్ టచ్ అవ్వలేదు, ఈ క్యాండిల్ టచ్ అవ్వలేదు. దీని యొక్క హై ఎండ్లో మార్క్ చేసుకుంటాం. ఓకే కదా. ఎప్పుడైతే మనకి క్యాండిల్ బ్రేక్ అవుతుందో మనం అప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. ముందే చెప్పాను, ఒకవేళ చాలా దూరంగా క్యాండిల్ అనేది క్లోజ్ అయితే వెంటనే ఫిబ్ రీట్రేస్మెంట్ వాడండి. స్టాప్ లాస్ అనేది మినిమైజ్ చేసుకోండి. ఓకే, మనం అయితే క్యాండిల్ క్లోజ్ అయిన దగ్గర ఎంట్రీ అయితే ప్లేస్ చేస్తాం. మనం ఎంట్రీ వచ్చేసి ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి ఒక 40 పాయింట్స్, టార్గెట్ వచ్చేసి 60. 1:1 అయితే మనకు టార్గెట్ అనేది అచీవ్ అయింది. ఆల్మోస్ట్ 1:2 హిట్ అయింది. స్టోకాస్టిక్ వాల్యూ కూడా చూడమని చెప్పాను కదా. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేటప్పటికి స్టోకాస్టిక్ వాల్యూ ఎంత, 78 ఉంది. అంటే మనం ఎంట్రీ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, ఈ రోజు కూడా ఈ స్ట్రాటజీ ఉపయోగించి లైవ్ ట్రేడ్ చేశానని. ఆ లైవ్ ట్రేడ్లోకి అయితే వెళ్దాం. బ్యాక్ టెస్ట్ కింద అందులో అయితే ఎంట్రీ కూడా తీసుకున్నాను. ఆ ఎంట్రీ అలాగే నేను ఎక్కడ తీసుకున్నాను అనేది ఇప్పుడైతే చూపిస్తాను. చూడండి, మీకు చెప్పినట్టే ఇక్కడైతే నేను ఎంట్రీ తీసుకున్నాను. బ్లూ అండ్ రెడ్ క్యాండిల్ యొక్క హైలో అయితే డ్రా చేసుకొని బ్రేక్ అవ్వగానే ఎంట్రీ అయితే తీసుకున్నాను. 9 EMAకి ఆ 2 క్యాండిల్స్ టచ్ అవ్వలేదు. అలాగే ఆ యొక్క స్టోకాస్టిక్ వాల్యూ వచ్చేసి 59 అయితే ఉంది. అందుకని నేను పుట్ ని బై చేస్తున్నాను. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అయితే ట్రేడ్ అవుతూ ఉంటుంది. చివరి వరకు చూడండి. నేను 185 దగ్గర అయితే ఎంట్రీ తీసుకున్నాను. నా యొక్క ప్రాఫిట్ వచ్చేసి 20-25 పాయింట్స్. స్టాప్ లాస్ వచ్చేసి ఆ యొక్క గ్రీన్ క్యాండిల్. మీకు స్ట్రాటజీతో పాటు ఈ యొక్క లైవ్ ట్రేడ్ అనేది లైవ్లో చేసి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వరకు చూస్తే ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క స్ట్రాటజీని మీరు డైలీ బ్యాక్ టెస్ట్ చేయండి, చాలా బాగానే వర్క్ అవుతుంది. ఈ స్ట్రాటజీ చేయడం వల్ల నాకు వచ్చిన ప్రాఫిట్ అయితే 1900 అనేది వచ్చింది. మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకే, ఇప్పుడైతే నేను ఎగ్జిట్ అయిపోతాను. నాకు ఆల్మోస్ట్ 1900 అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 20-25 పాయింట్స్ మధ్యలో అయితే నేను ఎగ్జిట్ అయిపోయాను. ఈ రోజు ఈ యొక్క స్ట్రాటజీ అయితే బాగానే వర్క్ అయింది. ఓకే, ఈ యొక్క స్ట్రాటజీ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్కి వచ్చి. నేను వెంటనే రెస్పాన్స్ అయితే అవుతాను. ఒక స్ట్రాటజీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.